తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య గారు ఉన్నారు. శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. శివకామేశ్వరి గారు, ఇప్పుడు వసంత నవరాత్రులు వస్తున్నాయి కదండి. అవునండి. అసలు మన సంవత్సరంలో ఎన్ని నవరాత్రులు వస్తాయండి? వసంత నవరాత్రులకున్న ప్రత్యేకత ఏంటండి? వసంత నవరాత్రులు ఎలా మొదలు పెట్టాలి, ఏమేమి చదువుకోవాలి, ఎలా పూజ చేసుకోవాలి తెలియజేయండి. తప్పకుండా తెలియజేస్తానండి. ముందు అందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. వసంత నవరాత్రులు, వసంతము అంటేనే కలర్ఫుల్, చాలా రంగులమయ జీవితం కావాలి అంటే వసంత నవరాత్రులు చేసుకోవాలి. వసంతము అంటేనే రంగులు కదా. అవునండి. ప్రకృతి కూడా చూడండి, ఆకులన్నీ రాలిపోయి చక్కగా పచ్చగా ఉంటుంది. కోకిల కిలకిల రావాలు, మామిడి చిగుర్లు, వేప చిగుర్లు అన్నీ వస్తూ ఉంటాయి. ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది. అవునండి. ఇప్పుడే మనకు వచ్చే తొలి పండుగ ఉగాది. ఉగాదినే మనం ఏం చెప్పుకుంటాం? యుగాది అంటాం. యుగాదినే ఉగాది కింద మార్చబడిందని చెప్పుకుంటాం. వాడుక భాషలో ఉగాది, లేకపోతే యుగాది. యుగాది, యుగానికి ఆది ఉగాది, యుగానికి ఆది ఉగాది. ఈ యుగం ఎట్లా మొదలైంది అనేది అమ్మతోటే మొదలైంది. ఈ వసంతకాలం యొక్క ప్రత్యేకత చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అవునండి, చాలా ఆహ్లాదంగా ఉంటుంది. చూడండి, అటు ఎండ ఉండదు, ఇటు చలి ఉండదు, అన్నీ కొత్త కొత్తగా వస్తూ ఉంటాయి. మామిడి చిగుర్లు, చిన్న చిన్న మామిడి పిందులు అన్నీ. అసలు పొద్దున్నే లేస్తే కూడా కోకిల కిలకిలా రావాలి వినిపిస్తుంది. చల్లటి గాలి, కిలకిలలు. ఇప్పుడు వచ్చే గాలి కూడా మనకి హిమాలయాల నుంచి వీస్తూ ఉంటుంది. అందుకనే చల్లటి గాలి చాలా ఆహ్లాదంగా, పచ్చటి చిగుర్లు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇలా వసంత మాసం గురించి చెప్పుకుంటే ముందు అసలు నవరాత్రులు ఎన్ని రకాలో మనం చెప్పుకుందాం. చెప్పండమ్మా. నవరాత్రులు 4 నవరాత్రులు మనకి సంవత్సరం మొత్తంలో. 4 నవరాత్రులు. గణపతి నవరాత్రులతో కలుపుకుని 5. గణపతి నవరాత్రులతో చేసుకుంటున్నారు కదా. అవునండి, అందరూ గణపతి నవరాత్రులు చేసుకుంటున్నారు కాబట్టి వీధి వీధికి ఊరికి చేసుకుంటున్నారు. దేశాలకు కూడా చేసుకుంటున్నారు కాబట్టి 5 నవరాత్రులు. అవునండి. ఈ 4 గణపతి కాకుండా మిగిలిన 4 నవరాత్రులు అమ్మకి సంబంధించినవే ఉంటాయి. చూడండి, నవరాత్రులు కూడా అమ్మకి సంబంధించినవే ఉంటాయి. ఇక్కడ 2 నవరాత్రులు, శరన్నవరాత్రి, ఈ చైత్రమాసంలో వచ్చే శారదా నవరాత్రులు అందరూ చేసుకునేవి. మిగిలిన 2 గుప్త నవరాత్రులు, రహస్య నవరాత్రులు. గుప్తం అంటే రహస్యం. ఇక్కడ ముందు మనము అందరూ చేసుకునే నవరాత్రుల గురించే మాట్లాడుకుందాం. ఈ 2 నవరాత్రుల్లోనే, చైత్రమాసంలోనూ శరత్కాలంలో వచ్చే నవరాత్రుల్లో యముడు యొక్క కోరలు బయటకు వస్తాయట. యమదంస్ట్ర అంటారు. కోర ఎందుకు బయటకు వస్తాయి? ఆ మృత్యు దేవత మనకు తెలియకుండానే వ్యాపించి ఉంటుంది. అవునండి. ఈ 2 కాలాల్లో విపరీతంగా ఉంటుంది ఆవిడ యొక్క ఆ మృత్యు ఘోష ఎక్కువగా ఉంటుంది. చూడండి, అందుకే వడదెబ్బ కొట్టు ఇక్కడ మన చైత్రమాసంలో చూస్తుంటే అందరికీ అమ్మవారు వస్తుంది ఇప్పుడు. అవునండి, వేప పూత వచ్చినప్పుడు అమ్మవారు కంపల్సరీ పిల్లలందరికీ. పూర్వం ఎంత సివియర్గా ఉండేదండి. ఇప్పుడు అంటే ఇంకా మనకి ఇది వచ్చేది, వ్యాక్సిన్లు వచ్చి అంతే. పూర్వం చాలా ఇదిగా ఉండేది, ప్రతి ఇంటికి ఉండేదండి. అలాగే వడదెబ్బ తగిలి చాలా మంది చనిపోతూ ఉంటారు. అవునండి, వడగాలు తగిలి చనిపోతూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఎండలు, వడగాలు ఎక్కువ మరణాలు ఇప్పుడే ఉంటాయి. అవునండి. తర్వాత వచ్చేసి శీతాకాలం, యాక్సిడెంట్లు, మంచుతోటి యాక్సిడెంట్లు. అంటే ఆ మృత్యుదేవత యొక్క దాన్ని ఏమంటారు, ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆవిడ తీక్ష్ణత ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ రూపాలలో, ఈ మాసాల్లో యమకోరలు బయటకు వస్తాయి. అప్పుడు యమకోరలు బయటకు వస్తాయి. అప్పుడు ప్రాణహాని ఎక్కువగా ఉంటుంది. ఈ యమదంస్ట్రులు బయటకు వచ్చినప్పుడు ప్రాణహాని ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాణహాని నుంచి మనం బయటపడడానికే ఈ నవరాత్రులు జరుపుకుంటారు. అటు ఈ శారదా నవరాత్రి కానీ, దుర్గా నవరాత్రులు కానీ, అంటే చైత్రమాసంలో వచ్చే నవరాత్రులు, శరత్కాలంలో వచ్చే నవరాత్రులు, ఆశ్వీజ మాసంలో వచ్చే నవరాత్రులు ఇందుకే జరుపుకుంటారు. అందుకే చూడండి, కార్తీక మాసంలో దీపావళికి ముందు యమదీపం వెలిగిస్తూ ఉంటారు. అవునండి. ఇది ఏంటి అంటే యమ కోరలు ఎక్కువగా
ఆ యమ దంస్ట్రలు బయటకు వచ్చే కాలం కాబట్టి అమ్మ యొక్క అనుగ్రహం చాలా కావాలి అప్పుడు, అన్ని రకాలుగా అండి. ఎల్లవేళలా కావాలి, ఎల్లవేళలా ఆ సమయంలో ఇంకొంచెం ఎక్కువ కావాలి. ఇక గుప్త నవరాత్రులు కాకుండా ఈ లలితా నవరాత్రులు కానీ దుర్గా నవరాత్రులు కానీ ప్రతి ఒక్కరూ ఆచరించవచ్చు. ప్రతి ఒక్కరూ ఆచరించ. మరొకసారి చెప్పండి అమ్మా. శారదా నవరాత్రులు అనబడే ఈ లలితా నవరాత్రులు కానీ చైత్రమాసంలో ఉగాది నుంచి మొదలై శ్రీరామనవమి వరకు ఉంటుంది ఈ నవరాత్రులు. అలాగే ఆశ్వీజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా చేసుకొని తీరాలి. అవునండి, నవరాత్రులు ముందేగా పెద్దలకు పెడతారు. ఎందుకంటే చాలామంది శరన్నవరాత్రులు చేసుకుని లలితా నవరాత్రులు చేసుకోవడం లేదు. ప్రతి ఒక్కరూ ఆచరించవచ్చు. ఇది నేను చెప్పిన మాట కాదు, శాస్త్రవచనం. ప్రతి ఒక్కరూ. ఇక గుప్త నవరాత్రులు అది ఆచరించచ్చా అంటే ఆ సమయం వచ్చినప్పుడు మనం చెప్పుకుందాం. ఇక ఈ చైత్ర నవరాత్రులకు వచ్చేసరికి వీటిని వసంత నవరాత్రులు అంటారు, అలాగే గర్భ నవరాత్రులు అని కూడా అంటారు. వీటిని గర్భ నవరాత్రులు అంటారు. వెళ్ళలేదమ్మా. గర్భ నవరాత్రులు అంటే ఒకటి, శ్రీరామచంద్రమూర్తి ఈ 9 రోజుల్లో శ్రీరామనవమి నాడు ఆయన జననం అయింది. అవునండి. అందుకని ఆ కౌసల్యాదేవి గర్భంలో వచ్చే ఆ ముందు 9 రోజులు కాబట్టి గర్భ నవరాత్రులు. ఇంకొకటి కూడా ఉందండి, పార్వతీదేవి జననం చైత్ర శుద్ధ అష్టమి రోజు జరిగింది. చైత్ర శుద్ధ అష్టమి రోజు. అందుకని వీటిని గర్భ నవరాత్రులు అంటారు. ఇవి చాలా విశేషమైన నవరాత్రులమ్మ. ఇంకా మనకి ఇక్కడ లేదు. నార్త్లో అయితే అసలు ఆ రాముడికి ఎంత బాగా చేస్తారో ఈ వసంత నవరాత్రులు. చాలా బాగా చేస్తారు. వీటిని అలాగే గర్భ నవరాత్రులు అని కూడా అంటారు. వీటిని ఎలాగ చేసుకోవాలి, అమ్మ యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందాలి, మనం లలితా సహస్రనామంలో చెప్పుకుంటూ ఉంటాం. మూల ప్రకృతి అనే ఒక నామాన్ని చెప్పుకుంటాం. మూల ప్రకృతి అవ్యక్త వ్యక్త వ్యక్త స్వరూపిణి. ప్రకృతి యొక్క మూలమే ఆవిడ. ఇక్కడ ఏంటి అంటే ప్రకృతి అమ్మ, పురుషుడు కామేశ్వరుడు. ప్రకృతి కామేశ్వరి, పురుషుడు కామేశ్వరుడు. ఈ రెండు ఉంటేనే కదా మొత్తం సృష్టి అంతా జరిగింది. అవునండి. ఈ రెండు ఉండబట్టే సృష్టి అంతా జరిగింది. అంటే ఇక్కడ ఏంటి, ప్రకృతినంతా కూడా సృష్టించినటువంటి అమ్మ. ఇక్కడ ప్రకృతిలో ఏమేమి వస్తాయి, పంచభూతాలు, త్రిగుణాలు, మొత్తం 8. ఇవి సృష్టించింది ఎవరు, అమ్మ. కాబట్టి మూల ప్రకృతి. ఈ ప్రకృతి ఆహ్లాదంగా సృష్టించబడింది ఉగాది, మూలమైనది. కాబట్టి ఆవిడని తలుచుకొని ఈ 9 రోజులు మనం సాధన చేయాలి. నేను చెప్పిన ఈ నవరాత్రుల కాలాలమ్మ, ఈ 4 తీసుకోండి, 5 తీసుకోండి, సాధనా సమయాలు ఇవన్నీ. చూడండి, దగ్గర 50 రోజుల పాటు సాధనలో ఉండొచ్చు సంవత్సరంలో. అవునండి. ఒక నవరాత్రులు 10 రోజులు చూసుకుంటే 4 బదులు 40, గణపతి 10, 5, 50. ఈ 50 రోజులు కూడా మనకి మనము ఎంతో పవిత్రంగా ఉంటూ, ఎంతో దాన్ని ఏమంటారు, సమయంగా పాటిస్తూ నియమంతో ఈ 50 రోజులు, 360 రోజుల్లో ఈ 50 రోజులు సాధనా సమయాలు. నిజమండి, నిజం. మామూలుగా చేసేదానికి మనం ఒక దీక్ష తీసుకొని చేసేదానికి చాలా తేడా ఉంటుంది కదండి. అంతే ఫలితం కూడా ఉంటుందండి. అంత ఫలితం వస్తుందంటారు. అంతే ఫలితం ఉంటుంది. తెలిసి చేసినా, తెలిసి చేసినా, తెలియక చేసినా, ఇలాంటి నాలాంటి వాళ్ళు చెప్పినప్పుడు విని చేసినా కూడా అంతే మహత్తరమైన ఫలితం ఉంటుంది. ఇది చేయొచ్చా, అది చేయొచ్చా, ఇది చేయకూడదా, అది చేయకూడదా, ఇవన్నీ పక్కకు పెడితే ఈ 5 నవరాత్రులు కూడా సాధనా సమయములు. 50 రోజులు మనల్ని మనం ఎంత డిసిప్లిన్గా ఉంచుకోవచ్చు అనే చెప్పే కాలం ఈ 50 రోజులు సంవత్సరంలో. ఎదురు చూస్తూ ఉంటాం. అందుకే అవునండి, ఎప్పుడు వస్తుందా ఎదురు చూస్తూ ఎంతో ఆనందంగా. శరన్నవరాత్రులు ఎంత ముఖ్యమైనవోనండి, ఈ వసంత నవరాత్రులు కూడా అంతే ముఖ్యమైనవి. మనం
ప్రతి ఒక్కరం లలితా సహస్రనామం చదువుతాంగా, తప్పకుండా. మరి లలితాదేవిని పూజించకపోతే ఎలా? నిజమే కదా. ప్రతి ఒక్క సామాన్యులు కూడా అందరూ చేసుకోవచ్చమ్మా. ఇప్పుడే చెప్పాను, మూల ప్రకృతి. ఈ ప్రకృతిని సృష్టించిన మాత కాబట్టి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆ ప్రకృతిని సృష్టించిన అమ్మని ఈ 9 రోజులు పూజ చేసుకుంటాము. 9 అనే సంఖ్య అమ్మదే. అవును కదా. అమ్మదే. అందుకే దాని ఏమంటారు, శ్రీచక్రంలో 9 ఆవరణలు, 4 శివకోణములు, 5 శక్తి కోణములు, 9 అక్కడ బిందు స్థానంలో ఉంది. ఇందాక చెప్పాను మీకు 8, 5 పంచభూతాలు, 3 త్రిగుణాలు సృష్టించిందని. చూడండి, ఈ 8 మీద అమ్మ కూర్చుని ఉంటుంది 9వ ఆవరణలో. 9వ ఆవరణలో ఈ 8 మీద అమ్మ కూర్చుని ఉంది. అంటే ఇవన్నీ జయించే శక్తిని ఆవిడిస్తుంది. ఎంత ఉందండి. ఏదో మనం పేరుకి నవరాత్రులు అనే చెప్పుకుంటాం, కానీ ఆ నవరాత్రులలోనే ఉంది అంతా. ఇది నవరాత్రి కాబట్టి ఉదయాన్నే అమావాస్య రోజు మనం ఎలా అయితే శరన్నవరాత్రులకి చేస్తూ ఉంటామో అలాగే దీనికి కూడా పూజ. అంటే ఇప్పుడు ఈసారి నవరాత్రుల్లో, ఇప్పుడు వసంత నవరాత్రుల్లో ముందు ఉగాది పండుగ వచ్చేస్తుంది కదా. ఎప్పుడు ఉగాది రోజే మొదలు. ఉగాది రోజు అనేటప్పటికి తెల్లవారుజామునే వేస్తాము, బ్రహ్మ సమయంలో చేసుకుంటాము పండగ. అంటే ఆనందంగా, ఉత్సాహంగా, కేరింతలతో చేసుకోవచ్చు. అమ్మ యొక్క నవరాత్రుల్ని కొత్త రోజుతో కొత్తగా ప్రారంభించవచ్చు. ఎలా ప్రారంభించవచ్చు? సాధనతో ప్రారంభించవచ్చు. సాధనతో. ఏదో కొత్త బట్టలు కొనుక్కున్నాము, పచ్చడి చేసుకున్నాము, పిండి వంటలు చేసుకున్నాము అన్నది కాదు. సాధనతో చేసుకోవాలి. అందుకే విమర్శించేవాళ్ళు విమర్శిస్తూనే ఉంటారనుకోండి. లలితాదేవి శ్రీరాముడి యొక్క రూపం, శ్యామల శ్రీకృష్ణ స్వయం. శ్యామల శ్రీకృష్ణ స్వయం. శ్యామలాదేవి శ్రీకృష్ణుడు, లలితాదేవి రాముడు. ఎందుకంటే లలితాదేవి ఎంత లలితంగా అందంగా ఉంటుందో శ్రీరాముడు కూడా అలా అంతే అందంగా కదండి. చూసారా నవరాత్రులు మరి ఇప్పుడే ఎందుకు వచ్చాయి? ఆవిడ ఆ లలితామాత రాముడు కింద ఉద్భవించే రోజులు కాబట్టి ఇవి వసంత నవరాత్రులు. ఇక్కడ లలిత అంటే ఏంటి అసలు తెలుసుకుందాం. లలిత అంటే లాలిత్యమైనది, సౌమ్యమైనది. ఆ కామేశ్వరుడి యొక్క మనసు గెలుచుకున్న ఆవిడ కాబట్టి లలిత. ఆ లలిత అనే పేరు చూడండి, ఆ పేరు ఉచ్చరిస్తుంటేనే లలితంగా ఉందండి, ఆహ్లాదంగా, లలితంగా, ఆనందంగా. ఆ లలిత అంటే ఏంటి? ఆనందాన్ని ఇచ్చేటటువంటిది. ఎట్లాంటి ఆనందాన్ని ఇస్తుంది? సచ్చిత్ ఆనందాన్ని ఇచ్చింది. ఎప్పుడూ సత్యమైనది, నిత్యమైన ఆనందాన్ని ఇచ్చేటటువంటిది లలిత. ఇలాంటి అమ్మని ఎంత చక్కగా పూజించుకున్నామో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. అందరికీ శ్రీమాత్రే నమః. స్వస్తి.